హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను యూజ్ చేసే కొన్ని మాయిశ్చరైజర్స్ గురించి మీకు కూడా చెప్దాం అనుకుంటున్నాను. సో మనము రెగ్యులర్ గా మన డైలీ రొటీన్ లో మాయిశ్చరైజర్స్ గురించి అంత అయితే పట్టించుకోం కదా. ఎక్కువ ఫెయిర్నెస్ క్రీమ్స్ అని అవి ఇవి యూజ్ చేస్తాం, కానీ మాయిశ్చరైజర్ అయితే అంత పర్టికులర్ గా యూజ్ చేయము. సో మాయిశ్చరైజర్ మన స్కిన్ కి ఎంత యూజ్ అవుతుంది, అది మనల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తుంది అనేసి నా దగ్గర ఉండే కొన్ని మాయిశ్చరైజర్స్ గురించి అయితే మీకు చెప్తాను. అసలు మాయిశ్చరైజర్ అంటే ఏంటి, ఇది మనము ఎందుకు యూజ్ చేయాలి అంటే, మాయిశ్చరైజర్ అనేది ఒక కాస్మెటిక్ ప్రిపరేషన్ అన్నమాట. ఇది మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ మన స్కిన్ ఎప్పుడు హైడ్రేటింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మనము మాయిశ్చరైజర్ ని రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల ఏజింగ్ సైన్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. అండ్ సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, మన స్కిన్ ని స్మూత్ గా చేయడానికి మాయిశ్చరైజర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో బయట ఉన్నప్పుడే కాకుండా మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల కానీ ఆర్ సమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా మన స్కిన్ లో ఉన్న మాయిశ్చర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో మనం మాయిశ్చరైజర్స్ రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల స్కిన్ అనేది హెల్దీగా, స్మూత్ గా అండ్ మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. సో నేను యూజ్ చేసే కొన్ని మాయిశ్చరైజర్స్ బడ్జెట్ లో అండ్ మంచి మాయిశ్చరైజర్స్ గురించి మీకైతే ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను టాప్ రేటెడ్ బ్రాండ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఇది మమాఎర్త్ మాయిశ్చరైజర్ అన్నమాట, విటమిన్ సి. మమాఎర్త్ ప్రొడక్ట్స్ గురించి మనకందరికీ తెలిసిందే కదా. ఇవి న్యాచురల్ అండ్ టాక్సిన్ ఫ్రీ ఇంగ్రీడియంట్స్ తో చేస్తారు. ఈ మాయిశ్చరైజర్ వచ్చేసి ఆల్ స్కిన్ టైప్స్ కి సూట్ అవుతుంది. సో ఇందులో ఉండే విటమిన్ సి వల్ల సన్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సన్ డ్యామేజ్ ఎక్కువ అవ్వకుండా స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అట్లాగే మన స్కిన్ లో కొలాజన్ ని ఎక్కువ ప్రొడ్యూస్ అవడానికి విటమిన్ సి అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో మెయిన్ గా ఇది యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ అయితే డెఫినెట్ గా రిడ్యూస్ అవుతాయి. ఇదైతే నేను 100% చెప్పగలను. అండ్ ఇది యూజ్ చేసిన తర్వాత మనకి నార్మల్ గా మనం ఎప్పుడైనా మాయిశ్చరైజర్స్ యూజ్ చేసినప్పుడు ఆయిలీగా అనిపిస్తుంది కదా స్కిన్. సో ఇది యూజ్ చేయడం వల్ల అస్సలు ఆయిలీగా అనిపించదు, లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇదైతే నేను డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను. సో రీసెంట్ డేస్ లో సెటాఫిల్ అనేది చాలా పాపులర్ అయింది కదా ఈ బ్రాండ్. సో అందుకని నేను రివ్యూస్ చూసి డ్రై స్కిన్ కి బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాను. బట్ నాకు ఇది ఎందుకో అంతగా నచ్చలేదు అనమాట. ఎందుకంటే ఇది మనము మెడిసిన్స్ ఏమన్నా యూస్ చేస్తాం కదా, మెడిసిన్స్ లైక్ ఆయింట్మెంట్స్ అలాంటివి. సో అలాంటి స్మెల్ అయితే వచ్చింది. సో ఇది మనము ఫేస్ కి అప్లై చేస్తాం కాబట్టి ఫేస్ కి అప్లై చేయడం వల్ల ఆ స్మెల్ నాకు ఎక్కువ తెలిసింది అనమాట. సో ఆ స్మెల్ వల్ల నేను ఇది అంతగా యూజ్ చేయలేకపోయాను. ఇదైతే కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది, 250 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. మాయిశ్చరైజేషన్ అయితే ఎక్కువ ఉంది, ఎక్కువసేపు మాయిశ్చర్ ఉంటుంది. స్కిన్ అయితే బాగుంది, స్మూత్ గా అండ్ హెల్దీగా అయితే ఉంది. బట్ ఆ స్మెల్ వల్ల నాకు ఇదైతే యూజ్ చేయడానికి అంత నచ్చలేదు అనమాట. సో ఇందులో షీ బటర్, విటమిన్ బి3, బి5 ఉండడం వల్ల స్కిన్ కి చాలా మంచిది. బట్ ఇందులో ఉండే ఆ స్మెల్ వల్లే నాకైతే యూజ్ చేయడానికి మంచిగా అనిపించలేదు. సో మీలో ఎవరైనా సెటాఫిల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఈ సెటాఫిల్ మాయిశ్చరైజర్ కూడా నేనైతే రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ లాక్మీ పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్. సో మీకు కనిపిస్తుంది కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాట. ఎందుకంటే దీని స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తాను. బట్ ఫేస్ కి అయితే ఇది యూజ్ చేయడం అంత మంచిది కాదని చెప్తాను. అండ్ సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మేడ్ విత్ SPF 24 అండ్ విటమిన్ ఈ అన్నమాట. సో విటమిన్ ఈ ఏంటంటే మన స్కిన్ సెల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ స్కిన్ ని మాయిశ్చరైజింగ్ గా, గ్లోయింగ్ గా ఉంచడానికి అయితే చాలా యూజ్ అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 299 రూపీస్ అనమాట. ఇందులో ఇంకా చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి. మీరు ట్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ స్మాల్ బాటిల్స్ యూజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అన్నమాట. దీని గురించి అయితే నేను చాలా వీడియోస్ లో చెప్పాను. ఇంతకు ముందు ఇది తీసుకున్నప్పుడు అన్బాక్సింగ్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. ఇది నా సెకండ్ బాటిల్. సో ఇదైతే నేను డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఆల్ స్కిన్ టైప్ కి సూట్ అవుతుంది. ఇది స్మెల్ బాగుంటుంది అండ్ చాలా బాగా స్కిన్ లో అబ్జర్వ్ అవుతుంది. సో ఇది వచ్చేసి రోజ్ హిప్ ఫ్లేవర్ అన్నమాట. ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. సో రోజ్ హిప్ ఫ్లేవర్ నేమ్ లోనే ఉన్నట్లు ఇది రోజ్ కలర్ లో ఉంటుంది, మంచిగా పింకిష్ కలర్ లో.
సో ఇదైతే ఇక్కడ ఫేస్ క్రీమ్ అని ఇచ్చారు, మీకు కనిపిస్తుంది కదా, బట్ నేనైతే దీన్ని మాయిశ్చరైజర్ లా యూస్ చేస్తాను. ఎందుకంటే ఇది ఫేస్ క్రీమ్ అయినా కానీ మాయిశ్చరైజేషన్ ఎక్కువ ఉంటుంది ఇది యూస్ చేసిన తర్వాత. మనం నైట్ టైం యూస్ చేస్తే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. నైట్ మనం పడుకునేటప్పుడు ఇది అప్లై చేసుకొని మార్నింగ్ లేచేసరికి ఫేస్ అయితే చాలా ఫ్రెష్ గా అండ్ హైడ్రేటింగ్ గా ఉంటుంది. నేను ఇది కూడా రికమెండ్ చేస్తాను. సో దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ 270 రూపీస్ అయితే ఉంది, బట్ ఇది 250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి నివియా సాఫ్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అన్నమాట. ఇదైతే ఫేస్ కి ఎక్కువ మాయిశ్చరైజింగ్ ఉంటుంది. ఇది యూస్ చేయడం వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే స్కిన్ అనేది ఎక్కువ టైం మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది. సో డ్రై స్కిన్ వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే మంచిగా సూట్ అవుతుంది. బట్ దీని వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. మనం బాడీకి ఆర్ ఫేస్ కి అప్లై చేసిన తర్వాత ఆయిలీనెస్ అనేది ఎక్కువ తెలుస్తుంది. కొంచెం గ్రీజీగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట, ఆయిలీగా అనిపిస్తుంది. సో బట్ డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. నైట్ కానీ మార్నింగ్ డే టైంలో అయినా మనము యూస్ చేయొచ్చు. దీని కాస్ట్ వచ్చేసి 220 రూపీస్ ఉందన్నమాట. ఇందులో ఇంకా చిన్నవి కూడా దొరుకుతాయి ఈ బ్రాండ్ లోనే సేమ్. సో చిన్నవి అయితే మీరు ఫస్ట్ ట్రై చేయండి, మీకు బాగుంది అనుకుంటేనే నెక్స్ట్ పెద్ద వాటికైతే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి గుడ్ వైబ్స్ నుంచే బాడీ లోషన్ అన్నమాట. సో ఇది కూడా నేను చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇందులో అయితే చాలా ఫ్లేవర్సే ఉన్నాయి. నేను తీసుకున్నది అయితే లావెండర్ ఫ్లేవర్ అన్నమాట, ఇంకా రోజ్, హనీ. దీని కాస్ట్ వచ్చేసి అయితే ఇక్కడ 225 రూపీస్ అయితే ఉంది, బట్ మనకైతే 149 రూపీస్ కి అవైలబుల్ గా ఉంటుంది. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జాయ్ బ్రాండ్ నుంచి హనీ అండ్ ఆల్మండ్స్ బాడీ లోషన్. సో ఇందులో ఆల్మండ్ ఆయిల్ ఉండడం వల్ల మన స్కిన్ ఎక్కువ డ్రైగా ఉండకుండా మాయిశ్చరైజింగ్ గా అండ్ స్మూత్ గా ఉండడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ హనీ వల్ల ఏంటంటే మన స్కిన్ లో ఉన్న మాయిశ్చర్ ని రిటైన్ చేయడానికి అండ్ స్కిన్ హైడ్రేటింగ్ గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ దీని స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా మైల్డ్ స్మెల్ అన్నమాట. మనం డే అండ్ నైట్ లో కూడా యూజ్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బొరోలిన్. సో బొరలిన్ అయితే చాలా మంది యూస్ చేసే ఉంటారు నాకు తెలిసి. ఇది జస్ట్ 40 రూపీస్ కే మనకి అవైలబుల్ గా ఉంటుంది. అండ్ దీని స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో దీన్ని యూస్ చేయడం వల్ల నేను ఏం అబ్జర్వ్ చేశాను అంటే మనకి నార్మల్ గా ఇప్పుడు ఎక్కువసేపు వాటర్ లో ఉండడం ఆర్ ఎక్కువసేపు మాయిశ్చర్ లో ఉండడం వల్ల మనకి హీల్స్ అనేవి క్రాక్ అవుతూ ఉంటాయి కదా. సో క్రాక్డ్ హీల్స్ అయితే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. నైట్ టైం పడుకునే ముందు మనం క్రాక్ హీల్స్ అప్లై చేసుకోవడం వల్ల మీకు 1 వీక్ లోనే మంచి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఇంకొంతమందికి ఏంటంటే లిప్స్ డ్రై అవ్వడం అండ్ చాప్ లిప్స్ అనేది ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే నైట్ పడుకునే ముందు దీన్ని కొంచెం లిప్స్ కి అప్లై చేసుకుంటే మార్నింగ్ కి చాలా మాయిశ్చరైజింగ్ గా అండ్ చాలా హెల్దీ సాఫ్ట్ గా అయితే అనిపిస్తాయి లిప్స్. దీని కాస్ట్ వచ్చేసి 40 రూపీస్. మనకి ఎక్కడైనా నార్మల్ గా మెడికల్ షాప్ లో కానీ ఫ్యాన్సీ షాప్ లో కానీ అవైలబుల్ గా ఉంటుంది. సో ఇది ఈ రోజు వీడియో. నేను ఇన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్పాను కదా, అందులో బెస్ట్ అయినవి ఏంటి అని నేను 2 ప్రొడక్ట్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే మమాఎర్త్ ప్రోడక్ట్. ఇది వచ్చేసి కాస్ట్ 350 రూపీస్, బట్ కొంచెం కాస్ట్లీ అయినా కానీ ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఎవరికైతే పింపుల్స్ అండ్ డార్క్ స్పాట్స్ ఉన్నాయో వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది పింపుల్స్ పోతాయి అండ్ డార్క్ స్పాట్స్ కూడా చాలా వరకు రెడ్యూస్ అవుతాయి. నేను పింపుల్స్ ఉన్న వాళ్ళైతే ఇది డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ పింపుల్స్ ఏం లేదు, మాది నార్మల్ స్కిన్, రెగ్యులర్ గా యూస్ చేయాలి అనుకునే వాళ్ళకైతే నేను ఈ గుడ్ వైబ్స్ అయితే రికమెండ్ చేస్తాను. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా దీని అయితే రికమెండ్ చేస్తాను. అందరూ యూస్ చేసిన తర్వాతే నాకు చెప్పారనమాట రివ్యూస్ అనేది. ఇది చాలా బాగుంటుంది. మీరు డే ఆర్ నైట్ ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. నేను అన్ని ప్రొడక్ట్స్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీకు నచ్చితే కనుక తప్పకుండా చెక్ చేయండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఎఫోర్డబుల్ ప్రొడక్ట్స్ గురించి చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.